చూడు బాలు, ఈ సిటీలో మొత్తం 6 లేడీస్ కాలేజీలు ఉన్నాయి, 7 కో ఎడ్యుకేషన్ కాలేజీలు ఉన్నాయి, 20 జూనియర్ ఇంటర్ అమ్మాయిల కాలేజీలు ఉన్నాయి. మొత్తం మీద 24,654 మంది అమ్మాయిలు ఉన్నారా. దీంట్లో ఏ క్లాస్ అమ్మాయిలు 2,112 మంది. వీళ్ళు ఆకాశం నుంచి భూమికి దిగి వచ్చిన అప్సరసలా ఉంటారా. వీళ్ళు అలాగే కాలేజీకి వస్తారు, అలాగే వెళ్ళిపోతారు. ఇకపోతే బి క్లాస్ అమ్మాయిలు 8,226 మంది. వీళ్ళు కాస్మెటిక్స్, ఫెయిర్ అండ్ లవ్లీ, బ్యూటీ పార్లర్ నమ్ముకున్నటువంటి వాళ్ళు. అది లేకుండా బయటికి రారు, అంటే అందాలను కొని తెచ్చుకుంటారన్నమాట. ఇకపోతే సి క్లాస్ అమ్మాయిలు 14,328 మంది. వీళ్ళు ఆకారం బట్టి అమ్మాయి అనుకొచ్చింది తప్ప వీళ్ళలో స్పెషల్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. మెల్లకన్ను, చప్పటి ముక్కు, కొబ్బరి ఉండవు, వగేరా 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 అనమాట. నేను లవ్ చేస్తున్నాను, నాకు మ్యారేజ్ చేసావు కదా. అమ్మాయి క్లాస్ సి క్లాస్. నాకంటే ముందు 7 వెంటబడ్డారు, 3 లవ్ లెటర్స్ రాశారు, ఒకడు ఒంటి మీద కిరోసిన్ పోసుకొని నిప్పట్టుకొని చచ్చిపోయాడు. వీళ్ళందరినీ ఓవర్టేక్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకునేసరికి నా తల ప్రాణం తొక్కొచ్చింది. అంతెందుకు సి క్లాస్ కి ఇంత పోటీ. నువ్వు లవ్ చేస్తున్నా అమ్మాయి ఏ క్లాసు? ఏ క్లాస్? ఏ క్లాసా? ఏ క్లాస్ అంటే 8:3, 3:2, 2:3. అదే 34 ఏరియాల కుర్రాళ్ళు కవర్ చేస్తున్నారు. ఆల్రెడీ 138 మంది లవ్ లెటర్స్ రాసుంటారు. ఖచ్చితంగా 20 మంది వెయిటింగ్ లిస్ట్ లో ఉండుంటారు. 3-4 ఖచ్చితంగా చచ్చిపోయి ఉంటారు. నేను అలాగే అవుతా. నిన్న నువ్వు చూసుంటావు, మొన్న ఇంకోటి చూసుంటాడు, అంతకు ముందు ఇంకోటి చూసుంటాడు. నీ ఒక్కడికైనా కళ్ళుంది. అసలు 2,112 మంది అప్సరసలు ఇంత పెద్ద సిటీలో ఎలా సరిపోతారా? కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరు సెల్యులార్ ఫోన్లు, శివలో కార్లు వేసుకొని దేశం మొత్తం కూడా పిచ్చాచాలా తిరుగుతున్నారు. కాంపిటీషన్ ఎక్కువ బాలు. అంతెందుకు, ఇంకో ముక్క మారకుండా మనీ రావాలి మంచి ఫిగర్ చూసి రోజు చేసే పని అయిపోతుంది. ఏరా ఈ ఏరియాలో ఒక మంచి ఫిగర్ ఉంది. నాకు తెలియదు ఆ ఫిగర్ ఎవరు నీకు తెలియదా? ముక్కు ముఖం తెలియదు అమ్మాయికి మనసిచ్చి అనవసరంగా బాధపడుతున్నా. డెఫినెట్ గా అమ్మాయి నీకు చేయించి వెళ్ళిపోతుంది. అరే ఫిగర్స్ విషయంలో కొద్దిగా వీక్ రా. మనోడికి ఏ క్లాస్ ఫిగర్ కావాలంటారా? అది జరిగే పడేనా? చూద్దాం. ఆల్ ది బెస్ట్.